గరుడ పురాణం అష్టమాధ్యాయము. అతురకాలములో మనుష్యులు ఆచరించవలసిన ధర్మాలు. గరుడుడు శ్రీహరిని ఇలా అడుగుతున్నాడు. శ్రీహరి, పుణ్యాత్ములకు పరలోక సంబంధమైన కర్మలు ఏ విధంగా పుత్రులు ఆచరించాలో ఆ విధానము చెప్పమని కోరెను. దానికి భగవంతుడైన శ్రీహరి ఇట్లు చెప్పెను. ఓ గరుత్మంతుడా! జనుల మేలు తలంచి నీవు మంచి ప్రశ్న అడిగినావు. అందుచేత ఎటువంటి కర్మలు చేసిన సుగతులను పొందుతారో వివరముగా చెప్పుతాను విను. పుణ్యాత్ముడగువాడు తనకు ముదుసలి తనము రాగానే దేహము రోగములతో కూడియుండునని, ఇంద్రియములు స్వాధీనము లేకయుండునని, ప్రాణవాయువు ధ్వనులు వినిపించకుండునని విచారించి తనకు మరణము సమీపించినదని తెలుసుకుని, భయమును వీడి నిర్మల చిత్తముతో తాను తెలిసి తెలియక చేసిన పాపముల నీవు నశించిపోవుటకు తగిన సర్వ పురుష ప్రాయశ్చిత్తములను చేసుకోవాలి. తనకు మరణకాలము సమీపించగానే స్నానము చేసి విష్ణుస్వరూపమగు సాలగ్రామ శిలయందు విష్ణువును పూజించవలెను. గంధము, పుష్పములు, కుంకుమ, తులసీ దళములు, ధూపము, దీపము, నైవేద్యము మొదలగు వానిచేత పూజించవలెను. అనేక విధములైన పిండివంటలు నివేదన చేయవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి అష్టాక్షరీ మహామంత్రముగాని ద్వాదశాక్షరీ మహామంత్రముగాని జపించి తరువాత నివేదన చేయబడిన పదార్థమును ప్రసాదముగా స్వీకరించవలెను. విష్ణుమూర్తి యొక్క పేరు వినబడితే చాలు, మనుష్యుల యొక్క సమస్త పాపములు నశించి పోతాయి. కాబట్టి విష్ణుమూర్తి నామముగాని శివుని నామముగాని స్మరించవలెను. వినవలెను. బంధువులందరూ రోగి వద్దకు వెళ్లి ఏడవకూడదు. రోగి బాగా వినునట్లు భగవన్నామస్మరణ చేస్తూ ఉండవలెను. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అను విష్ణుమూర్తి యొక్క దశావతారములను పెద్దలందరూ సర్వకాలముల యందు స్మరిస్తూ ఉండవలెను. కాబట్టి ఈ భగవన్నామమును రోగి వద్ద స్మరించేవారే బంధువులని చెప్పబడుచున్నారు. కృష్ణ అను శుభప్రదమైన నామమును ఎవడు స్మరించునో వాడు చేసుకొనిన బ్రహ్మహత్య, సురాపానము, స్వర్ణము దొంగిలించుట, గురుతల్ప గమనము మొదలైన మహాపాపములన్నీ పూర్తిగా నశించిపోవుచున్నవి. పూర్వము అజామిళుడు అనేకమైన పాపములను చేసిన వాడైనప్పటికిని మరణించుచు తన కుమారునకు పెట్టుకున్న నారాయణ నామముతో కొడుకును పిలిచినంత మాత్రము చేతనే భావం లేకపోయినను సమస్త పాపములు నశించిపోయి వైకుంఠమును పొందగా భక్తి శ్రద్ధలతో విష్ణునామము స్మరించువాని విషయమున తిని పొందగలడని వేరు చెప్పనవసరము లేదు. తప్పక ముక్తినొందను. కోరిక లేకపోయినను అగ్నిని తాకిన ఎడల ఏ విధంగా కాలిపోవునో ఆ విధంగా భగవన్నామస్మరణ కోరిక లేకపోయినను దుర్మార్గుడు చేసిన పాటికి పాపములను నశింపచేయుచున్నది. ఓ గరుత్మంతుడా! పాపములను పోగొట్టుటలో విష్ణునామస్మరణ శక్తివంతమైనదగుటచేత పాపాత్ముడైనను విష్ణువును స్మరించిన వానికి పాపము అంటదు. యమధర్మరాజు తన భటులతో ఇలా చెబుతున్నాడు. ఓ భటులారా! హరిభక్తి లేని మనిషిని తీసుకురావాలిగాని హరినామ స్మరణ చేసే మనుష్యుని తీసుకుని రావొద్దు. అచ్యుత, కేశవ, రామ, నారాయణ, కృష్ణ, దామోదర, వాసుదేవ, హరే, శ్రీధర, మాధవ, గోపికావల్లభ, జానకీ నాయక, రామచంద్ర అని ఈ విధంగా భక్తుడైనవాడు భగవన్నామస్మరణ ఎల్లవేళలా చేయవలెను. ఓ భృత్యులారా! పద్మముల వంటి నేత్రములు గలవాడా! వాసుదేవ, విష్ణు, భూమిని ధరించినవాడా! అచ్యుత, శంఖచక్రములను హస్తము చేయులందు ధరించినవాడా! నన్ను రక్షించుము అని భగవన్నామస్మరణ పుణ్యాత్ముల వద్దకు వెళ్ళక వారు దూరంగా ఉండగానే వారిని విడిచిపెట్టిరండి. ఓ భటులారా! విష్ణుమూర్తి పాదములయందు భక్తి లేనివారును సర్వ సంగపరిత్యాగులైనప్పటికీ మిక్కిలి విజ్ఞానముగల వంశములో పుట్టినవారైన మూఢులై ఎవరుంటారో అట్టివారి సహవాసము ఎవరు చేస్తారో నరకము నకు కారణమగు సంసారమునందు అభిలాషగల వారును పాపాత్ములను తీసుకుని రావలను. విష్ణుమూర్తి యొక్క గుణములను నామమును ఎవరి యొక్క నాలుక పలుకదో, విష్ణువు యొక్క పాదపద్మములను ఎవని చిత్తము స్మరించదో, ఎవరి యొక్క శిరస్సు కృష్ణునకు నమస్కరింపదో, విష్ణుమూర్తికి సంబంధించిన మంచి కార్యాలను చేయని పాపాత్ములను తీసుకురండి అని యమధర్మరాజు తన భటులకు ఆజ్ఞాపించును. ఓ గరుత్మంతుడా! యమభటులు విష్ణుమూర్తి యొక్క భక్తులదరికి చేరరు కాబట్టి సమస్తమైన లోకాలకు మంగళకరమైన హరినామ స్మరణ మహాపాపాలకు ముఖ్యమగు ప్రాయశ్చిత్తము అని తెలుసుకునుము.
భగవంతుని యొక్క నామస్మరణ చేయకుండా ఎన్నో ప్రాయశ్చిత్తములను చేసుకున్న కల్లు కుండను నదులు పవిత్రము చేయలేనట్లు భగవంతునియందు భక్తి లేని మూఢుని యొక్క ప్రాయశ్చిత్తములు పవిత్రము చేయవు. మనుజులకు కృష్ణుని నామస్మరణ వలన పాపాలను పోగొట్టుకొనుట వలన నరకమునకు పోరు. కలలోనైనా యముణ్ణిగాని యమభటులనుగాని మాంసము, ఎముకలు, రక్తము మొదలగు వాటితో నిండివున్న వైతరణీ నదిలో అవే శరీరముగా కలిగినవారు గోదానము చేయుటవలన పడకుండునట్లు కృష్ణుని యొక్క నామస్మరణం చేసినవారు వైతరణీ నదిలో పడక దాటి పోవుదురు. పాపములను నశింపచేసే విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేయవలెను. భగవద్గీతను, విష్ణు సహస్రనామములను చదవవలెను. ఏకాదశి వ్రతము, భగవద్గీతా పారాయణము, గంగాజలము, తులసీదళము, విష్ణుమూర్తి యొక్క పాదోదకములు, నామము ఇవి అన్నీ మరణ సమయంలో ముక్తి నిచ్చును కాబట్టి అంత్యకాలంలో వీటిని ఆచరించవలెను. షడ్రసోపేతమైన అన్నదానములు, సువర్ణదానములు చేయవలెను. వేద శాస్త్రములను చదువుకున్న పండితులకు ఆవులను దూడలతో దానము చేయవలెను. ఎవరైనా మరణ సమయమందు స్వల్పంగా గాని విశేషముగా గాని దానం చేస్తే ఆ దానము అనంత ఫలమైనది అగును. అటువంటి సత్కార్యములు కొడుకు కూడా సంతోషముతో చేసినా అది కూడా విశేష ఫలముల నిచ్చును. తండ్రి యొక్క అంత్యకాలంలో సత్పుత్రుడైనవాడు తన తండ్రి చేత దానములను చేయించవలెను. అందువలననే లోకములో ధర్మమును తెలిసినవారు దానములు చేయు పుత్రుడు పుట్టవలెనని కోరుకుంటున్నారు. తండ్రికి ప్రాణావసాన కాలమందు భూమి మీద పడుకోబెట్టినప్పుడు నేత్రములు మూసికోబడి పోవుచున్నప్పుడు తండ్రికి సద్గతులు కలుగునట్టి ధర్మ కార్యాలను కొడుకులు చేయవలెనుగాని పూర్వము తండ్రి సంపాదించి యున్న ధనమును అపహరించాలన్న కోరిక ఉండకూడదు. తండ్రి ఎంతవరకు జీవించి యుండునో అంతవరకు సత్పుత్రుడు తండ్రి మృతి నొందిన తరువాత యమమార్గమునందు ఎటువంటి దుఃఖములు కలుగకుండా సుఖమును కలుగజేసే దానాలను చేయవలెను. ప్రాణావసాన కాలమందు గ్రహణ సమయము నందు చేసే దానములు విశేష ఫలము నిచ్చును. అందుచేత తిలదానము మొదలైన 8 మహాదానములను తప్పక చేయవలెను. అవి నువ్వులు, ఇనుము, బంగారము, ప్రత్తి, ఉప్పు, గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు, భూమి, ఆవు అనునవి దానము చేయవలెను. వీటిలో ఒక్కొక్కటి దానము చేసినను పవిత్రము చేయును. మహాపాపములన్నీయు నశింపచేసే అష్టవిధములైన దానములను మరణ సమయంలో చేయవలెను. కనుక ఆ దానములకు ఎటువంటి ఫలము కలుగునో దానిని చెపుతాను వినుము ఓ గరుత్మంతుడా. 3 రకాలైన నువ్వులు నా చెమట వలన పుట్టినవి. అవి చాలా పవిత్రము చేయునట్టివి. అటువంటి నువ్వులు దానము చేయుట వలన అసురులు, దానవులు, దైత్యులు సంతోషించుచున్నారు. రాక్షసులు దేవతలు యొక్క అన్నలు పూర్వదేవులని పేరు తెలుపు, నలుపు, ధూసరవర్ణము అను 3 రకాల నువ్వులు కలవు. ఆ 3 రకాలైన నువ్వులు మనోవాక్కాయ కర్మలచేత చేయబడు పాపములను నశింపచేయును. భూమిని హస్తములతో తాకుచు ఇనుము మొదలగు లోహములను దానము చేసిన యమలోకమునకు పోడు. యమలోక మార్గములో కూడా నడవడు. గొడ్డలి, రోకలి, దండము, ఖడ్గము, కత్తి మొదలగు ఆయుధములు పాపాత్ములను శిక్షించడానికి యముని హస్తములో ఉండను. ఆ ఆయుధముల ప్రీతి కొరకు ఇనుము దానమీయవలెను. శాస్త్రములందు ఇది చెప్పబడినది. అందుచేత ఇనుమును దానము చేసిన యమలోకమున దుఃఖములు పొందక సుఖములు కలుగును. పూరణుడు, శ్యామసూత్రుడు, సుండామర్కుడు, ఉదుంబరుడు, శేషంవలుడు అనుపేర్లు గల యమదూతలు ప్రధానమైనటువంటి భటులు. ఇనుమును దానమిచ్చుట వలన యమలోకంలో సుఖములను కలుగజేస్తారు. ఓ గరుత్మంతుడా! మునుపు ఎవరికి తెలియబడక రహస్యముగా నున్నదానములలో గొప్పదానమును చెపుతాను వినుము. అటువంటి దానములు చేయుట వలన ముల్లోకములందు నివసించు భూతములు సంతసించును. బ్రహ్మ మొదలగువారు, మునీశ్వరులు, దేవతలు, యమధర్మరాజు ఆ సభయందున్నవారు కూడా బంగారము దానము చేయుట వలన సంతోషించి సమస్తమైన కోరికలు తీర్చుచున్నారు. సువర్ణదానము చేయుట వలన ప్రేత స్వరూపుడు పాపమును పొందకుండా యమలోకమునకు పోకుండా స్వర్గలోకమును పొందుచున్నాడు. సువర్ణదానము చేసినవాడు సత్యలోకములో చాలా కాలము నివసించి ఆ తరువాత భూలోకంలో అందమైన వాడుగా, ధర్మాత్ముడుగా, యుక్తముగా మాట్లాడువాడుగా, ధనవంతుడుగా, మిక్కిలి పరాక్రమము గలవాడుగా, రాజుగా పుట్టును. ప్రత్తిని దానం చేసిన యమదూతల వలన భయము ఉండదు. లవణము దానము చేసిన యమధర్మరాజు వలన భయముండదు.
యముని పట్టణమునందు నివసించే చిత్రగుప్తుడు మొదలైన వారందరూ ఇనుము, ఉప్పు, ప్రత్తి, నువ్వులు, బంగారము మొదలగు దానములను ఇచ్చిన సంతో 7 విధములైన ధాన్యములు ఒకటి, వడ్లు, యవలు, గోధుమలు, పెసలు, మినుములు, కొర్రలు, శనగలు దానము చేయుటవలన యమధర్మరాజు, ఆ యమధర్మరాజు యొక్క గృహములో 3 వాకిండ్లలో ఉండు వారు సంతోషించెదరు. 7 ధాన్యములు దానమిచ్చుట వలన విశేషఫలము కల్గును. గోవు చర్మప్రమాణముగా భూదానము చేసిన బ్రహ్మహత్య మొదలైన పాతకములన్నీ నశించిపోవునని ఋషులు చెప్పినారు. రాజ్యములో ప్రజలు చేత చేయబడిన మహాపాపాలన్నీ భూదానము వలన నశించును. వ్రతములు, తీర్థయాత్రలు మరియు ఏ ఇతర దానములు చేసినను నశింపవు. పైరుతో ఉన్న భూమిని బ్రాహ్మణునకు దానము చేసినవాడు దేవతల చేతను, రాక్షసుల చేతను పూజింపబడుచు అమరావతి పట్టణము నందు నివసించియుండును. ఓ గరుత్మంతుడా! భూదానము వలన కలిగిన పుణ్యము దినదినమునకు వృద్ధియగుచుండును. ఇతర దానముల వలన స్వల్ప ఫలము వచ్చును. భూమిని పాలించే రాజు బ్రాహ్మణునకు భూదానము చేయడో, రాజు ప్రతిజన్మలోనూ దరిద్రుడై పుట్టుచు ఏ గ్రామములోనైనా కనీసం గుడిసె కట్టుకునుటకు కూడా సమర్థుడు కాకుండును. రాజు నేను రాజునని ప్రభువునని అహంకారముతో భూదానమును చేయకుండిన అటువంటి భూమిని ఆదిశేషుడు ఎంతవరకు మోయిచుండునో అంతవరకు మృతునందుచు నరకమును అనుభవించును. భూదానము గొప్ప ఫలము నిచ్చుట చేత ప్రభువగు రాజు భూదానమును చేయవలెను. భూదానము చేయుటకు సమర్థత లేని వారలకు భూదానమునకు ప్రత్యామ్నాయంగా గోదానము చేయవలెనని నేను చెప్పినాను. అష్టమహా దానములలో చెప్పబడిన గోదానము, మృత్యువును జయించిన రుద్రుని కొరకు ఒక గోదానము, తాను తెలిసి తెలియక చేసిన రుణమునకు విముక్తి కొరకు మరియొక గోదానము, ముక్తిని పొందుటకు మరియొక గోదానము తప్పక చేయవలెను. ఓ గరుత్మంతుడా! మనోవాకాయ కర్మల చేత చేయబడిన పాపములను నశింపచేసి మనుషులను పవిత్రము చేయును. కాబట్టి గోదానము చేయవలెను. గోవు వైతరణి నదిని దాటింపజేయును. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యములందు పూర్వజన్మలయందు, ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రికాలములయందు, అపరాష్ట్ర, సంధ్యాకాలములయందు మనోవాకాయ కర్మముల చేత చేయబడిన పాపములనియు పాలు నిచ్చు దూడగలిగి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు అలంకారములు గలిగిన కపిల వర్ణము గల గోవులను, వేదశాస్త్రములను చదువుకొని మంచి ప్రవర్తనగల తపస్సంపన్నుడైన బ్రాహ్మణునకు దానమిచ్చిన సమస్త పాపములు నశించిపోవును. గోదానము చేసిన వానిని గోవు వాని యొక్క మరణకాలమున పాపలముల నుండి రక్షించుచున్నది. నిర్మలమైన మనస్సు కలిగి ఆరోగ్యము కలవాడు ఒక గోదానము చేసుకోవలెను. మరణము సమీపించి కొన్ని దినములలో మరణించువాడు 100 గోదానములు చేసుకోవలెను. మృతినొందుటకు సిద్ధముగా నున్నవాడు 1000 గోదానములు చేయవలెను. మృత్యువు ఆసన్నమైనవాడు సంకల్ప దానాది విధులను ఆచరింపనవసరము లేదు. మృతినొందినవానికి 1,00,000 గోదానములను శాస్త్రోక్తముగా చేయవలెను. ఆరోగ్యవంతుడు 1 గోదానము చేసినను, అతురుడు 100 గోదానములు చేసినను, మృత్యువు సమీపించినవాడు 1000 గోదానములు చేసినను, మృతినొందినవానికి 1,00,000 గోదానములు చేసినను ఫలము సమానం. కాబట్టి నిర్మల మనస్కుడై ఆరోగ్యము కలిగి ఉండగా 1 గోదానము చేసుకొనుట మంచిది. మరియు తీర్థయాత్రలకు వెళ్లి ఆ పుణ్యక్షేత్రముల యందు 1 గోదానము చేసినను 1,00,000 గోదానముల ఫలము వచ్చును. సత్పాత్ర దానము చేసిన 1,00,000 గుణములు కలిగి అనంతమైనటువంటి ఫలమునిచ్చును. వేదశాస్త్రములను చదివినవాడు, అగ్నిహోత్రాలను చేయువాడు, పరాన్నమును భుజించనివాడు అయినట్టి బ్రాహ్మణుడు రత్నములతో నిండి ఉన్న ఈ ప్రతిగ్రహించినను ప్రతిగ్రహ పాపము శత్రుడగుట వలన అంటుకోదు. సత్పాత్రుడైనవాడు దానము తీసు కొన్నను పాపరహితుడే అగును. మంత్రముల వలన విషము, అగ్నిహోత్రము వలన చలి పోవుచున్నవి. అందువలన మంత్రము, అగ్నిహోత్రము పాపమును పొందుట లేదు. కాబట్టి సత్పాతత గలవాడు దానము గ్రహించినను పాపము స్పృశింపదు. అయోగ్యుడైన వాడికి గోదానము చేసిన దాతకు నరకము వచ్చును. పుచ్చుకున్నవాని 100 తరములు వారు నరకమునకు పోవుదురు. కాబట్టి ఏ పండితుడైనను తనకు మేలు కలుగువలెనని కోరుకుంటే అపాత్రుడికి గోదానము చేయకూడదు.
యోగ్యులైన వారు చాలామంది ఉన్నను ఒక్క గోవును ఒక్కనికే ఇవ్వవలెను కాని అదే గోవును చాలామందికి మరల మరల దానమీయకూడదు. దానమీయబడిన గోవును వారు అమ్ముకోకూడదు. గోదానము చేయదలచిన సమయమందు ఎవ్వరికియాలని నిర్ణయం జరిగిందో వారే తీసుకోవాలిగాని పంచుకోకూడదు. దీనికి విరుద్ధముగా ఏది జరిగిననో వారి వంశములోని 7 తరముల వారు దహించును. ఓ గరుత్మంతుడా! మునుపు నీకు చెప్పబడిన వైతరణి నదిని దాటుటకు తగిన ఉపాయమగు గోదానమును గురించి వివరించి చెప్పెదను వినుము. కొమ్ములకు బంగారపు తొడుగులు, డెక్కలకు వెండితో చేయబడిన డెక్కలను అలంకారములతో అలంకరించి, కంచు లోహముతో చేయబడిన పాత్ర పొదుగు కలది. నల్లని 2 వస్త్రముల చేత జుట్టబడినది, మెడలో ఘంటలు కట్టబడినది అయిన కపిలగోవునుగాని, నల్లని యావునుగాని చేయవలెను. గోదానము బంగారముతో యముని ప్రతిమను, ఇనుముతో దండమును చేయించి, వాటిని వస్త్రములను రాగిపళ్ళెములో ఉంచి, కంచు పళ్ళెములోని గోతిపైన నెయ్యి ఉంచి వాటి నన్నింటినీ ప్రత్తి యందుంచవలెను. చెరకుగడలతో ఒక ఓడను నిర్మించి దానికి పట్టుదారమును చుట్టి ఒక గొయ్య త్రవ్వి ఆ గోతిలో ఆ ఓడను ఉంచవలెను. సూర్యునితో సమానమైన కాంతి కలిగిన దానిగా ఆ గోవును భావించి, ఆ గోవును నిలబెట్టి శాస్త్ర విధానంగా సంకల్పము చేసి దానమీయవలెను. శుభ్రమైన వస్త్రములను బ్రాహ్మణునికిచ్చి గంధ పుష్పాక్షతల చేతగానే పూజించవలెను. గోవు తోక పట్టుకుని దాని కాళ్లను ఆ ఓడలో నుంచి వలె తరువాత ఆ బ్రాహ్మణుని ముందర ఉంచుకుని ఈ విధంగా చెప్పవలెను. గోదా విష్ణుస్వరూపుడగు ఓ బ్రాహ్మణుడా! సంసారమను సముద్రంలో గరు మునిగి అగ్నితో సమానమైన దుఃఖములతో శోకించే వారలకు శరణులంజొచ్చిన వారి యందు ప్రేమగల జగత్ప్రభువగు భగవంతుని స్వరూపముగల నీవు రక్షకుడవు. అందుచేత ఓ బ్రాహ్మణోత్తమా! నీకు నమస్కరిస్తుగున్నాను. దక్షిణ సహితముగా ఈ వైతరణి గోదానమును గ్రహింపుము. నన్ను ప్రతరింపచెయ్యి అని మహావిష్ణు స్వరూపుడైన ఆ బ్రాహ్మణుని ప్రార్థించవలెను. యమలోక మార్గంలో మిక్కిలి భయంకరమైన 100 ఆమడల వెడల్పుగల వైతరణి అను నదిగలదు. ఆ నదిని దాటుటకు వైతరణి అను గోదానము ఇస్తున్నాను. అందుచేత నీకు నమస్కరిస్తున్నాను. వైతరణి గోదానమును తీసుకునుము. సమస్త దేవతలకు అధిపతివగు ఓ ధేనువా! వైతరణి అను పేరుచే పిలువబడుతున్న నీకు నమస్కారము చేసి నిన్ను దానమిస్తున్నాను. కాబట్టి యముని ద్వారమునకు దగ్గరగా ఉన్న మిక్కిలి వెడల్పుగల వైతరణి నదిలో నన్ను దాటించుటకు నీవు అక్కడ నాకోసం వేచి ఉండుము. యమమార్గము చాలా భయంకరమైనది. కాబట్టి నా ముందు, వెనుక ప్రక్కలయందు గోవులు నివసించుగాక. నాకు యమలోక మార్గము యొక్క భయము లేకుండా చేయుట కొరకు నిరంతరము గోవులను ధ్యానించెదను, నిరంతరము గోవుల మధ్య నివసించెదను. భూలోకమందు సమస్త రాజులు మొదలగు వారియందును, దేవతల యందు ఏ లక్ష్మీదేవి వసించెనో ఆ లక్ష్మీదేవి ఈ గోస్వరూపమును ధరించి నా పాపములనియు పోగొట్టుగాక. దోసిలిపట్టి వెనుక చెప్పిన మంత్రములచే గోవుకు, యమధర్మరాజుకు ప్రార్థన చేసి, ప్రదక్షిణము చేసి ఆ ఆవును బ్రాహ్మణునకు దానమీయవలెను. ఓ గరుత్మంతుడా! ఈ విధంగా యథావిధిగా వైతరిణి గోదానము చేసినవాడు ధర్మమార్గమున యముని యొక్క సభకు చేరును. వైతరణి నదిని సుఖముగా దాటగోరువాడు తాను ఆరోగ్యముగా నుండగానే వైతరణి గోవు యొక్క వ్రతము నారంభించి వైతరణి గోదానము చేయవలెను. ఆ యమలోకమునందు మిక్కిలి పొడవైన మార్గములో వైతరణిన గోదానము చేయడం వలన ఆ వైతరణి నది అడ్డురాదు. అందుచేత ఓ గరుత్మంతుడా! వైతరణి గోదానమును శివరాత్రి మొదలుకుని పుణ్యదినములందు చేయవలెను. గంగా, గోదావరి, కృష్ణ మొదలగు పుణ్యతీర్థములయందు బ్రాహ్మణుల గృహములకు వెళ్ళినప్పుడు చంద్ర, సూర్యగ్రహణ కాలములలోను, సంక్రమణ ప్రవేశకాలములయందు, అమావాస్య, ఉత్తరాయణ, దక్షిణాయనములందు, విషవత్పుణ్య కాలములందు, వ్యతిపాత యోగము రోజున, యుగాదులందు, మన్వాదులయందు మరియు ఇతర పుణ్యదినములయందు గొప్పది యగు వైతరణి గోదానము చేయవలెను. ఐశ్వర్యము స్థిరంగా ఉండదు కాబట్టి తనకు సంపదలు ఉండగానే
ఎప్పుడు కోరిక కలుగుతే అప్పుడు యోగ్యత ఎప్పుడు సంభవిస్తే అప్పుడు పుణ్యకాలముగా భావించి కర్మలను ఆచరించవలెను. శరీరము, సంపదలు స్థిరంగా ఉండవు కాబట్టి మృత్యుదేవత నిత్యము ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే ధర్మమును ఆచరించవలెను. తనకు కలిగిన సంపదను అనుసరించు లోపము చేయకుండా సత్పాత్ర దానము చేసిన విశేషమైన ఫలము లభించును. కాబట్టి తన మేలు కోరిన వేదశాస్త్రములను చదువుకొనిన బ్రాహ్మణునకు దానమియ్యవలెను. తన చేతితో తన కోసము చేసుకున్న దానము స్వల్పమైనదైనను విశేషఫలము కలుగును. అట్టి దానము అతని మరణకాలమునందు ఉపయోగం పదును చేయబడిన దానములు దారి బత్తెముగా యమలోక మార్గములు మిక్కిలి పొడవైన మార్గమునందు సుఖముగా వెళ్ళును. దానములు చేయనిచో దారిబత్తెము లేక మార్గములో చాలా కష్టములు అనుభవించును. భూలోకములో మనుష్యులు ఏ దానములు చేసుకొంటారో ఆ దానములన్నీ యమలోక మార్గములో తనకు ముందుగా వచ్చి సహాయము చేయును. విశేషమైన పుణ్యమును చేసుకొనుట వలన మానవ జన్మను పొందును కాబట్టి సత్పాత్రుడు దొరికినప్పుడు తప్పక దానము చేయవలెను. అందుచేత ఉత్తమ లోకము ప్రాప్తించును. ఏ మనుష్యుడైనను ధర్మము తెలియక ఆచరించనిచో ఈ లోకంలో దుఃఖములనుభవించి యమలోకమును పొందును కాబట్టి ముఖ్యంగా దానము చేసినచో మానవజన్మ సఫలమైనదియగును. ధనము, పశువులు, భార్యాపుత్రులు, బంధువులు, తాను అన్నీ నశించి పోవునేగాని స్థిరము కాదు కాబట్టి ఈ విషయములలో భ్రమను పొందక ధర్మమును ఆచరించవలెను. మనుష్యుడు భూమిమీద బ్రతికియున్నంతకాలము తండ్రి, తల్లి, బంధువులని చెప్పుకుంటాం గాని తరువాత ఏ విధమైన సంబంధముండదు. కాబట్టి మృతినొందిన వారి సంగతిని చూచి ఆ క్షణంలోనే తన భార్యా పుత్రాదులపై యుండెడి ప్రేమను విడువవలెను. తాను బ్రతికుండగా తనని పోషించనివాడు తాను మృతినొందిన తరువాత తనకు శ్రాద్ధాదుల నాచరించునా? దానములు చేయునా? ఎవడూ చేయడు. కాబట్టి బ్రతికియున్నప్పుడు మనమే మనకు బంధువులము, పుత్రాదులు బంధువులు గారని మనము తెలుసుకుని ధర్మము నాచరింపవలెను. ఈ విధంగా బాగా ఆలోచించుకుని తన జీవితము స్థిరమైనది కాదు. కాబట్టి తన చేతితోనే తాను ధర్మము నాచరించవలెను. తనను గురించి మృతినొందిన తరువాత ఎవ్వడూ ధర్మమాచరించడు. ఆచరించబోడు. మృతినొందిన తరువాత కట్టెతోనూ, ఇనుముతోనూ సమానమైన ఈ శరీరమును శ్మశానమునకు తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టి బంధువులు వెనుకకు తిరిగి వస్తున్నారుగాని తనతో వెళ్ళు బంధువు ఒక్కడు లేడు. ధర్మమొక్కటే తనతో వచ్చునది. గృహము, పశువులు, ధనము, ధాన్యము సంపదలు ఇక్కడే ఉండిపోవుచున్నవి. సోదరులు, పుత్రులు, బంధువులు శ్మశానము వరకు వెళ్లి వెనుకకు తిరిగి వస్తున్నారు. తాను చేసుకున్న పాప పుణ్యములే తనతో కూడా వెంటవచ్చును. ఈ స్థూల శరీరమును శ్మశానములో తగలబెట్టుచున్నారు. తాను చేసిన పాపపుణ్యములే తాను ఎక్కడికెడితే అక్కడికి వచ్చును. కాబట్టి మనుష్యుడు తన కర్మననుసరించి పాపపుణ్యములు అనుభవించును. ఈ సంసార దుఃఖ సముద్రమునందు ఎవరెవరికి సంబంధము లేదు. వారి యొక్క కర్మానుసారముగా పుట్టి, తల్లి, తండ్రి, సోదరుడు అని పలుకుచు, ప్రారబ్ధము నశించిపోగానే వారి త్రోవను వారు వెళ్ళెదరు. తండ్రి, తల్లి, కొడుకులు, సోదరులు, బంధువులు, భార్యము వారంతా అనేక దేశస్థులు ఒక చల్లని ప్రదేశంలో కలిసి తిరిగి వారి ప్రదేశములకు వెళ్ళుచున్నట్లుగాను, నదీ ప్రవాహంలో ఎక్కడెక్కడినుంచో కొట్టుకొచ్చిన కట్టెలు కొంత దూరం కలసి ప్రయాణించి తరువాత విడిపోయినట్లు వారి యొక్క ప్రారబ్ధ కర్మననుసరించి మృతినొందిన తరువాత విడిచి వెళ్ళుచున్నారు. ఈ జీవితము చంచలమైనదిగా తెలుసుకొనవలెను. కొడుకు, మనుమలు, భార్య, ధనము అన్నీ ఈ సంసారములో ఒకరికొకరికిని సంబంధము లేదు. అందుచేత తానే ధర్మము నాచరించవలెను. ధనము తనకు ఎంతవరకు స్వాధీనములో ఉండునో అప్పుడే బ్రాహ్మణులకు దానము చేసుకొనవలెను. తన స్వాధీనము తప్పి ఇతరుల చేతిలోకి వెళ్ళి నప్పుడు నాకోసం నీవు ధర్మము చేయమని చెప్పినను వినకుందరు. అటువంటి సమయంలో దానము చేయుట సంభవము కాదు కదా. పూర్వజన్మములో దానము చేయుట వలన ఈ జన్మములో విశేష ధనము లభించినది. ఇప్పుడు దానము చేసిన ముందు జన్మములో కలుగునని తెలుసుకుని బ్రాహ్మణునకు ధర్మార్థముగా ధనమును దానము చేయవలెను. ధర్మము వలన అర్థము, దానివలన కామము, దానివలన మోక్షము కలుగుచున్నవి.
కావున మోక్షము కోరి ధర్మము చేయవలెను. భక్తి, శ్రద్ధలతో చేసిన దానము సుగతులను కలిగించును. అవి లేక చేసిన ధనరాశుల కూడా నిరుపయోగము. పూర్వము ఋషులు సర్వసంగ పరిత్యాగులై శ్రద్ధభక్తులతో స్వర్గమునకు పోయిరి. ఓ గరుత్మంతుడా! ఎవడు భక్తి శ్రద్ధలతో ఆకు, పుష్పము, ఫలము, జలము వి నాకు ఇచ్చునో అటువంటి భక్తి పూర్వకముగా ఇచ్చిన ఫలాదులను నేను స్వీకరిస్తున్నాను. తనకు సత్పాత్రము లభించినప్పుడు భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా శాస్త్రము చెప్పిన విధంగా ధర్మము చేయవలెను గాని అది విశేషమా? స్వల్పమా? అని అనుకోకూడదు. తండ్రికి మరణము దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయంలో చేతుల మీదుగా ధర్మములను చేయించిన కొడుకు ధర్మాత్ముడని భూలోకమున చెప్పబడి తరువాత దేవతల చేత పూజింపబడును. తల్లిదండ్రుల నిమిత్తం చేయబడిన ధర్మముల వలన ఆ తల్లి తండ్రులు సుగతులను పొందటమే కాకుండా తాను, తన కొడుకులు మనుమలు, మునిమనుమలు కూడా సుగతిని పొందుదురు. తండ్రి నిమిత్తం ఇవ్వబడిన దానము 100 రెట్లు, తల్లి నిమిత్తము చేయబడిన దానము 1000 రెట్లు. 1000 రెట్లు తోబుట్టువును గురించి చేయబడిన దానము, 10,000 రెట్లు సోదరుడి గురించి చేయబడిన దానము, తనకు చేసుకోబడక దానము వలనే అక్షయమైనది అగును. జీవించి ఉన్నప్పుడే ధర్మము చేసుకొనిన మారి మొదలగు భయములు కల్గవు. నరక బాధలుండవు. మరణ సమయంలో యమదూతల వలన భయము కల్గదు. ఓ గరుత్మంతుడా! మరణకాలంలో పిసినారితనము వలన ధర్మము చేసుకోకుండిన అటువంటి లోగులందరూ పాపాత్ములై మరణించిన తరువాత దుఃఖమును పొందుచున్నారు. పుత్రులు, మనుమలు, సోదరులు, స్నేహితులు, బంధువులు, గోత్రీకులు ఎవరైనా గాని తన మరణకాలమందు తన నిమిత్తం ధర్మం చేయకపోతే అటువంటివారు బ్రహ్మహత్యా పాతకులగుదురు. సందేహము లేదు. చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.